హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు ముంబైలో ఆంధ్ర కిచెన్ అండ్ బ్లాగ్స్. అందరికీ నమస్తే. ఈరోజు రెసిపీ వినాయకుడికి ఎంతో ఇష్టమైన మోదకాలు తయారు చేస్తున్నానండి. మరి ఎలా తయారు చేయాలో, వాటికి ఏ పదార్థాలు కావాలో మీరైతే చూసేయండి. మరి వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే తప్పకుండా చూడండి. దానికోసం అయితే ముందుగా స్టవ్ మీద పెనం పెట్టుకోవాలా. 2 కప్పుల వరకు వాటర్ వేసుకోవాలండి. 1 కప్పు బియ్యం పిండికి 2 కప్పులు వాటర్ వేసుకుంటే సరిపోద్ది కరెక్ట్గా అయితే. తర్వాత పావు టీ స్పూన్ వరకు సాల్టు, 3 స్పూన్లు పంచదార వేసుకోండి. తినేటప్పుడు లోపలే కాకుండా బయటను కూడా చాలా స్వీట్గా ఉంటుంది, కొంచెం లైట్గా. అయితే 1 కప్పు వరకు బియ్యం పిండి తీసుకోవాలండి. ఇది తడి బియ్యం అండి. బియ్యము నానబెట్టుకొని కొద్దిగా ఆరబెట్టుకొని మిక్సీ పట్టుకొని తీసుకోవాలి ఈ బియ్యం పిండిని అయితే. దీన్ని వేసుకొని మొత్తం బాగా ఇలాగా కలిపేసుకోవాలండి. ఒక 2 నిమిషాల పాటు కలుపుకోవాలి. తర్వాత స్టవ్ ఆపేసుకొని మూత పెట్టుకొని అలా వదిలేసుకోవాలి. తర్వాత ఒక 5 మినిట్స్ తర్వాత మూత తీసి ఇలా ఒకసారి కలిపేసుకొని ఒక ప్లేట్లో తీసుకొని చేతితోటి ఇలా కలుపుకోవాలండి. ఇక్కడ చూపించిన విధంగా చేతితోటి బాగా పీసుకోవాలండి. ఇలా బాగా కలుపుకుంటే మధ్య మధ్యలో ఎక్కడైనా ఉండలున్నా కూడా లేకుండా సాఫ్ట్గా అయిపోద్ది. ఇలాగైతే చూపించిన విధంగా ఇలా కలిపేసుకొని ఒక పక్కనైతే పెట్టేసుకోవాలండి. స్టవ్ మీద మళ్ళీ పెనం పెట్టుకొని 2 కప్పుల వరకు కొబ్బరి తురుము వేసుకోవాలి. అందులోకి 1 కప్పు వరకు బెల్లం వేసుకోవాలండి. మీకు స్వీట్ తక్కువ కావాలనుకుంటే తక్కువ తీసుకోండి, లేదంటే కరెక్ట్గా సరిపోద్ది. 2 స్పూన్ల వరకు కొద్దిగా వాటర్ వేసుకోండి. ఒకసారి మొత్తం బాగా కలిపేసుకోవాలి. బెల్లం ముక్కలు ఎక్కడా లేకుండా బాగా కరిగిపోవాలండి. అలాగే కొబ్బరికాయ కూడా చాలా ఫ్రై అయితే చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. అలాగే 1/2 స్పూన్ వరకు యాలచీ పౌడర్ వేసుకోవాలి. 1 స్పూన్ నెయ్యి వేసుకోండి. రుచి అయితే చాలా బాగుంటుందండి మీకైతే. అలాగే మొత్తం అంతా ఒకసారి బాగా కలిపేసుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆపేసుకొని పూర్తిగా చల్లారనివ్వాలండి. మొత్తం చల్లారిపోవాలి, అస్సలు వేడి ఉండకూడదు. ఈలోపు ఒక గిన్నె తీసుకొని ఇందులోని చిన్న స్టాండ్ పెట్టుకోవాలి. 1 గ్లాస్ వరకు వాటర్ వేసుకోవాలండి. ఇక దీంట్లోకి ఒక దూరేంత వరకు గిన్నె తీసుకోవాలి. ఇక్కడైతే నేను ఇది తీసుకున్నాను. ఇందులోకి 1 స్పూన్ వరకు నెయ్యి వేసుకోండి. అది మనం పెట్టినప్పుడు అంటుకోకుండా ఉంటాయన్నమాట. మోదకాలు అయితే అంటుకోకుండా ఉంటాయి. ఇప్పుడైతే ఇక్కడ మనం మళ్ళీ ఒకసారి చేతితోటి బాగా మెత్తగా పిసుకోవాలి. పిసికిన తర్వాత మనకి కావాల్సిన సైజుల్లోని ఉండ తీసుకొని రౌండ్గా ఇలాగా ఒత్తుకోవాలండి. మళ్ళీ చేతితోటి రౌండ్గా లడ్డూలాగా తయారు చేసుకొని తీసుకోవాలి. ఎక్కడ కూడా క్రాక్స్ లేకుండా బాగా వస్తాయండి వీటి ఇలా చేస్తే. ఇప్పుడు రౌండ్గా ఇలా చేతితోటి నేను చూపిస్తున్న విధంగా మధ్యలోకి కిందకి గోతిలాగా ఉండేలాగా, అలాగే మేదనంతా పలచగా ఉండేలాగా ఇలాగ రౌండ్గా చుట్టుకోవాలండి. తర్వాత ఇక్కడ వేళ్ళతో చూపిస్తున్న విధంగా తయారు చేసుకోవాలి. ఇలా చేసుకోవడం వల్ల మోదకాలు చాలా బాగా వస్తాయండి షేప్స్ అయితే. ఇలా మొత్తం చేసుకున్న తర్వాత 1 స్పూన్ వరకు కొబ్బరికాయది ఇంకా బెల్లంది కలిపింది మనం ఫ్రై చేసింది ఉంది కదండి, దాన్ని ఇలా మధ్యలో స్టఫ్ చేసుకొని పెట్టుకోవాలి. చేతితోటి మెల్లుగా ఒత్తుకుంటూ ఇలా రౌండ్గా చుట్టుకుంటూ మీదకైతే ఇలా చేసుకోవాలండి. ఇది చాలా సింపుల్ అండి. ఇలా కనుక చూపించిన విధంగా చేసుకుంటే మోదకాలు షేప్స్ అయితే చాలా బాగా వస్తాయండి. ఇలాగే మిగతావన్నిటిని కూడా ఇలాగే తయారు చేసుకొని తీసేసుకోవాలండి. చూడండి ఎంత బాగా వచ్చాయో షేప్స్ అయితే. ఇలాగే మొత్తం అన్నీ తయారు చేసుకొని తీసుకొని ప్లేట్లో పెట్టుకోవాలి. ఇప్పుడు మనం నెయ్యి రాసి పెట్టుకున్న బౌల్లోకి వీటన్నిటిని పెట్టేసుకోవాలండి. ఇలాగా వీటన్నిటిని ఇలా పెట్టుకున్న తర్వాత స్టవ్ మీద మనం ఇందాక వాటర్ వేసి పెట్టుకున్నాం కదండి ఒక గిన్నెలోని, అది స్టవ్ మీద పెట్టుకొని నీళ్ళు బాగా మరిగించాలండి. ఇలా నీళ్ళు బాగా మరిగిన తర్వాత మనం తయారు చేసి పెట్టుకున్న మోదకాలని అయితే ఇందులో పెట్టేసుకొని సిమ్ ఫ్లేమ్లోని ఉడికించుకోవాలండి. 5 నుంచి 8 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. మంటను మాత్రం లో ఫ్లేమ్లోనే పెట్టుకోండి. 5 నిమిషాలు అయితే సరిపోద్ది. ఒకవేళ ఉడకకపోతే ఇంకొక
2 నిమిషాలు 3 నిమిషాలు ఉంచుకోండి. మొత్తం 8 నిమిషాల పాటు ఉడికించుకుంటే మొత్తం బాగా ఉడికిపోతాయండి. తర్వాత స్టవ్ ఆపేసుకొని ఆవిరి మొత్తం పోయిన తర్వాత ఇలా ప్లేట్లో తీసుకొని సర్వ్ చేసుకోండి. చాలా బాగుంటాయండి టేస్ట్ అయితే. ఈ వినాయక చవితికి వినాయకుడికి ఎంతో ఇష్టమైన మోదకాలని మీరు కూడా ఇలాగే తయారు చేసుకోండి. చాలా బాగుంటాయి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా కూడా తినేస్తారండి. ఇప్పుడైతే నేను ఇక్కడ పాలల్లోని కొంచెం కుంకుమ పువ్వు నానబెట్టానండి. మీదని ఇలా కొద్ది కొద్దిగా వేసుకోండి. చాలా కలర్ఫుల్గా చూడడానికి కూడా చాలా బాగుంటుంది. అలాగే ఇలా మొత్తం అంతా వేసేసుకున్న తర్వాత చూడండి ఎంత బాగా వచ్చాయో. మోదకాలు అయితే చాలా బాగున్నాయండి. రుచి అయితే ఇంకా ఇంకా చాలా బాగున్నాయి. మీకు కూడా నచ్చుతుందని అనుకుంటున్నాను. మరి మీకు కూడా నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి అలాగే పక్కనే ఉన్న బెల్ బటన్ క్లిక్ చేసి ఆల్ అని పెట్టుకోండి. నేను పెట్టే ఏ వీడియోస్ అయినా ఫస్ట్ మీకే నోటిఫికేషన్ అయితే తప్పకుండా వస్తుందని. ఇలాగే మంచి మంచి రెసిపీస్ని ఇంకా పోస్ట్ చేయడానికి అయితే తప్పకుండా ట్రై చేస్తానండి. చూడండి ఎంత బాగున్నాయో. అంతేకాకుండా ఇలాగ కొద్దిగా మేదన ఇలా సిదుముకొని అందులో కొద్దిగా నెయ్యి వేసుకొని తీసుకోండి. చాలా బాగుంటుందండి టేస్ట్ అయితే. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్. బాయ్ బాయ్.